ఏ కూతురైనా అమ్మ నాన్నలు తలెత్తుకునేలా చేయాలి, కానీ తల దించుకుని ఒకరి కాళ్ళు పట్టుకునేలా చేయకూడదు. ఈ సమస్యకి నేనే కారణం. అందుకే ఈ సమస్యని నేనే ముగిస్తాను. నన్ను క్షమించండి. ఇంకెప్పుడు మీ మనసు బాధ పెట్టేలాగా మాట్లాడును, ప్రవర్తించను. గంగా పైకి. నువ్వు నాకు సారీ చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు నన్ను అర్థం చేసుకుంటే చాలనుకున్నాను. ఎవరూ లేనివాణ్ణి. ఈ కుటుంబమే నాకు అన్నీ. ఈ కుటుంబమే నా లక్ష్యం. ఐ మీన్, ఈ కుటుంబం సంతోషంగా ఉండడమే నా లక్ష్యం. అంతకుమించి నేనేం కోరుకోను. నువ్వు కూడా ఈ కుటుంబంలో దానివి. నీ గురించి ఆలోచించడం కూడా నా బాధ్యతే. ఆలోచిస్తాను కూడా. ఇప్పుడు మారిన నీ అభిప్రాయం, ఈ నిర్ణయం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. బావా, గంగ సారీ చెప్పేసింది కదా, నేను క్షమించేశాను. నువ్వు కూడా క్షమించాలి. అత్తయ్య గారు, మీరు కూడా గంగని ఏమీ అనకూడదు. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. ఎప్పట్లాగే అందరం కలిసి సంతోషంగా ఉండాలి. అమ్మా, మీరేం బాధపడకండి. కుటుంబం అన్నాక చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వస్తుంటాయి కదా, ఇది అంతే. మీ అమ్మ ఇక్కడ సంతోషంగా ఉంటుంది. నా మాటలు ఎవరు విన్నా వినకపోయినా ఈ కుటుంబాన్ని వీరు బారి నుండి కాపాడుకోవడం నా బాధ్యత. అందుకోసం నేను ఏం జరిగినా భరించాలి, సహించాలి. ఏంటి చెల్లెమ్మా, బాధపడుతున్నావా? అరెరెరే, ఎన్ని ఛాలెంజ్లు చేశావు. నా గుట్టు రట్టు చేసి నన్ను దుర్మార్గుండని అందరికీ తెలిసేలా చేస్తానన్నావు. నా నిజస్వరూపమేంటో తెలిసేలా చేసి నన్నింట్లో నుంచి వెళ్ళగొడతానన్నావు. ఈ కుటుంబాన్ని నాశనం చెయ్యాలన్న నా పంతం నెరవేరకుండా చేసి పారిపోయేలా చేస్తానన్నావు. ఇంకా చాలా 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 అన్నావు. ఒక్కసారి గుర్తు చేయి చెల్లెమ్మా. ఏమైంది, గుర్తుకు రావటం లేదా? నేను గుర్తు చేయనా?
భానుప్రతాప్ని చంపి ఆ నిందని భర్త రుద్రప్రతాప్ మీద వేసి ఈ ఇంటి సంతోషాల్ని దూరం చేశాను. భానుప్రతాప్ని చంపి ఆ నిందని భర్త రుద్రప్రతాప్ మీద వేసి ఈ ఇంటి సంతోషాల్ని దూరం చేశాను. శకుంతలతయ్య దృష్టిలో రుద్రని నేరస్తుణ్ణి చేశాను. అతన్ని ఎప్పటికీ క్షమించకుండా తన మనసుని విరిచేశాను. ఇవన్నీ నేనే చేశానని నీ ముందు ఒప్పుకున్నానని నేను నేరస్తుండని నిరూపించి నాకు శిక్ష పడేలా చేస్తానన్నావు. ఇది మోస్ట్ టర్నింగ్ పాయింట్. మర్చిపోయావా? ఇన్ని చెప్పి ఇప్పుడెందుకు సైలెంట్ అయిపోయావు గంగా? ఓ, నా ముందు ఓడిపోయానని బాధగా ఉందా? నీకు ముందే చెప్పాను, ఈ వీరేంద్రతో వైరం పెట్టుకుంటే నువ్వు ఊహించని విధంగా దెబ్బ కొడతానని. చెప్పానా లేదా? చివరికి ఏం జరిగిందో చూసావు కదా. నాతో ఛాలెంజ్ చేసిన నువ్వే నా కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగేలా చేశాను. ఇంకోసారి నా మీద ఎటువంటి కంప్లైంట్స్ చేసినా నిన్ను పర్మనెంట్గా ఈ ఇంటి నుంచి పంపించేస్తాను. గుర్తుపెట్టుకో. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ ఇంటి కోడలిగా కాకపోయినా పని మనిషిలా ఆయన పడుండాలంటే నా జోలికి రాకుండా నీ పన్ను చూసుకో. ఛాలెంజ్ చేసి చీప్ అయిపోకో. బీ ఇన్ యువర్ లిమిట్స్. గంగా, ఐఎమ్ సారీ గంగా, నిన్ను చాలా బాధ పెట్టాను. సారీ అంటే నాకు సారీ చెప్తున్నారు? నన్ను ఆ ఇంట్లో వదిలేసినందుక, నా మీద చేయి చేసుకున్నందుక? మీరెందుకు సార్ నాకు సారీ చెప్పడం? తప్పంతా నాదే అని ఒప్పుకున్నానుగా. క్షమాపణ కూడా చెప్పాను కదా.